Chiranjeevi sir, with your virtual clapping. Chiranjeevi sir, the virtual stage is yours. Yes. Thank you so much, Lokesh sir, for your warm welcome. So now voice clear gunda? Yes, sir. It's clear. Yes. So first of all, very good morning to all the business partners and all the viewers and most excited people, most committed people. మీరు అంటే ఈ రోజు ఈ కాల్ ఎవరైతే అటెండ్ అయినారో అంటే ఎవ్రీ మార్నింగ్ సెషన్ ని అటెండ్ అవుతున్నారంటే యూ పీపుల్ ఆర్ వెరీ కమిటెడ్ టువర్డ్స్ దిస్ బిజినెస్. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ a very good big claps for you all people. మీకోసం మీరు ఒక్కసారి మీకోసం మీరు క్లాప్స్ కొట్టారు అంటే స్పీకర్ వీఆర్ రెడీ టు టెల్ అబౌట్ ఆల్ ద థింగ్స్. మేము చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, బట్ వినేవాళ్ళు ఉండాలి కదా. రోజు మార్నింగ్ లేచి ఒక హాఫ్ అన్ అవర్ దీనికోసం టైం కేటాయించి అరే స్కిల్స్ నేర్చుకొని మన బిజినెస్ కి ఉపయోగపడుతుంది. సో యూ పీపుల్ ఆర్ వెరీ కమిటెడ్ దాన్ అస్. సో అందుకు మీకోసం ఒక్కసారి గట్టిగా క్లాప్స్. ఎస్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, ఈరోజు టైం హీరో కాబట్టి సో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ఈవెంట్ ప్రోగ్రామ్. మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఒక వండర్ఫుల్ ఆల్రెడీ కొన్ని డేస్ నుంచి జరుగుతున్న మీటింగ్స్, ఈవెంట్స్, సిరీస్ ఆఫ్ మార్నింగ్ మూమెంట్ సెషన్ లో నిన్న ఆల్రెడీ ఒక వండర్ఫుల్ గా చెప్పుకున్నాడు మన శరత్ సార్ ప్రాస్పెక్టింగ్ గురించి. సో మెనీ థింగ్స్ నిన్న మనం చూస్తే నిన్న ప్రాస్పెక్టింగ్ లో చాలా థింగ్స్ చెప్పుకున్నాడు. అంటే ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎలా ఒక్కొక్క పర్సన్ కి డిఫరెంట్ లాగా ఉంటుంది. సో ప్రాస్పెక్టింగ్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అయిన గేట్వే స్కిల్ అంటారు. ప్రతి ఒక్క నెట్వర్క్ మార్కెటర్స్ ఈ ఇన్విటేషన్ ప్రాస్పెక్టింగ్ గనక కరెక్ట్ గా నేర్చుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో 60 to 70% పని అయిపోయినట్టే. ఎందుకు అంటే మనం క్లియర్ గా మనం అబ్జర్వ్ చేయగలిగితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో స్టార్టింగ్ కెరియర్ లో ఉన్నప్పుడు మనం ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవునా? మన కోసం విఓపిలో ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతాయి, మనకి ప్రజెంటేషన్ మన అప్లైన్ ఇస్తాడు. అవునా? ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత ఫాలోఅప్ కూడా మన అప్లైన్ వచ్చి మనకు హెల్ప్ చేస్తాడు. అవునా? దాని తర్వాత ఇన్ కేస్ మన డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ అవుతే గెట్టింగ్ స్టార్టెడ్ వచ్చేసి మన అప్లైన్ ఇస్తాడు. అంటే ప్రతిదీ మాక్సిమం ఇక్కడ ఉండే వైబ్రెంట్ వైవర్ సిస్టమ్ కేవైపీ కూడా కంపెనీ ఇస్తుంది. అవునా? దాని తర్వాత విఓపి కంపెనీ ఇస్తుంది, ఎన్డిఓలు కంపెనీ ఇస్తాయి. మాక్సిమం మన అప్లైన్సే హెల్ప్ చేస్తారు. సో మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటంటే రెండు. ఒకటి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో 60 to 70% వర్క్ అక్కడ అయిపోతుంది. అది ఏంటి అంటే ప్రాస్పెక్టింగ్, ఇన్విటేషన్. ఈ రెండు గనక ఒక డిస్ట్రిబ్యూటర్ కొత్తగా స్టార్ట్ అయిన డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవరైనా కానీ, ఎందుకంటే నీ బదులుగా అప్లైన్ వచ్చి ప్రాస్పెక్టింగ్ చేయలేడు, నీ బదులుగా అప్లైన్ వచ్చి ఇన్విటేషన్ చేయలేడు. అవునా? ఆయనే ఇన్వైట్ చేసి ఆయనే ప్రజెంటేషన్ చేస్తే చండాలంగా ఉంటుంది. సో ఇన్విటేషన్ అనేది మనం చేయాలి, మన స్వతహా ఉంటది కాబట్టి సో ఈ ఇన్విటేషన్ గనక మనం కరెక్ట్ చేసుకోగలిగితే 50% గేమ్ అక్కడ అయిపోయింది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా మంది 90% నెట్వర్కర్స్ ఫెయిల్ అయ్యేది ఇన్విటేషన్. చాలా మంది ఇన్వైట్ చేస్తారు, వాళ్ళు చాలా మంది మీటింగ్స్ కి టర్న్ అప్ కారు, వాళ్ళందరూ చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. నిజమేనా? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఒక్కసారి ఎస్ అని పెట్టండి చాట్ లో. ఎస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే మిస్టేక్స్ కూడా ఇన్విటేషన్ లోనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు నేను ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నిన్న శరత్ సార్ చాలా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కొన్ని ఇన్విటేషన్ గురించి కూడా టిప్స్ కానీ పర్సనల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ రోజు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విటేషన్ లో అసలు ఏమేమి మిస్టేక్స్ మనం చేయకూడదు, చాలా మంది చేసే మెజారిటీ ఆఫ్ ద మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ మనం కూడా చేయకూడదు అనేది మనం తెలుసుకుంటే, ఎందుకంటే ఎలా చెయ్యాలి అనేది ప్రతి ఒక్క టాపిక్ లో చాలా పెద్ద ఉంటుందండి. ఎలా చేయకూడదు అనేటివి కొన్నే ఉంటాయి, రూల్స్ కొన్నే పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ అవి తెలుసుకోవాలి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఏ పనైనా మనం చేసేటప్పుడు ఏంటంటే ఎలా చెయ్యాలనే దానికంటే ముందు ఎలా చెయ్యకూడదో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి కనుక మిస్టేక్స్ చేస్తే మనకి సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. సో వితౌట్ ఎనీ డిలే వీఆర్ గోయింగ్ ఇన్ టు పీపీటీ. సార్ కనిపిస్తుందా పీపీటీ? Yes, sir. Yes. Is it okay? Okay.
సో ఇన్విటేషన్ వన్ మినిట్. One minute. Sharat sir, can I give you options so that you can share the? Yes, sir. Please forward me the video. Yes. Arun sir, madam. The call. One minute. Lokesh sir, ఒక్కసారి can handle. Yes. Uh, 1 minute, Andy. This is a technical issue. We'll be back soon. Meanwhile, we'll listen extra days learning from another person. There is Sadiq. Sadiq. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో నిన్న చెప్పిన టాపిక్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ప్రాక్టికల్గా. సరే సార్ వచ్చేసి సో నిన్న చెప్పిన టాపిక్ ఏంటి అంటే ప్రాస్పెక్టింగ్. సో ప్రాస్పెక్టింగ్ అంటే ఏంది అసలు అంటే మనం నార్మల్గా ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. సో ఒక ఫార్మర్ తన పంటను వేయక ముందు, సీడ్స్ వేయక ముందు దాన్ని ఎలాగైతే దున్నుతాడు భూమిని, అలాగే మనం ఎవరికైనా ఇన్విటేషన్ చేసే ముందు ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు సో మనం కూడా తన మైండ్ని ప్రిపేర్ చేయాలని చెప్పి నాకు అర్థమైంది. సో మైండ్ని ప్రిపేర్ చేయకుండా ఇన్విటేషన్ చేయకూడదు. సో ఇది ప్రాస్పెక్టింగ్లో కంపల్సరీ. అండ్ ప్రాస్పెక్టింగ్ వచ్చేసి 90% మనం ప్రాస్పెక్టింగ్ సరిగ్గా చేస్తే మనకు సేల్స్ క్లోజింగ్లో ఇబ్బంది ఉండదు. మనం ప్రాస్పెక్టింగ్ సరిగ్గా చేయకపోతే మనకు సేల్స్ క్లోజింగ్ అనేది జరగదు. అండ్ ఇక్కడ మనకు మన ప్రోడక్ట్ గురించి అప్రోచ్ అయ్యేటప్పుడు మనం డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. బట్ మనం ఎవరికైనా మన బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు అయితే సో మనం డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేము. మనం సిస్టమేటిక్గా ప్రాస్పెక్టింగ్ చేసి తర్వాత ఇన్విటేషన్ చేసి ఈ విధంగా మనం సిస్టమేటిక్గా వెళ్తేనే ఫస్ట్ తను సస్పెక్ట్ అవుతాడు, తర్వాత ప్రాస్పెక్ట్ అవుతాడు, అండ్ తర్వాత తను డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. అండ్ మనం ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు. అండ్ మనం ఇక్కడ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే సో మనం ఒకరికి ఆపర్చునిటీ ఇస్తున్నాం అంటే మనం ఒకరికి లాభం చేస్తున్నామన్న మైండ్ సెట్ ఉండాలి తప్ప మనం ఒకరు తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నాం లేదా ఒకరిని లెఫ్ట్ రైట్ వేస్తున్నాం ఇలాంటి మైండ్ సెట్తో మనం ఉండకూడదు. సో ఇలాంటి మైండ్ సెట్ వచ్చేసి మనకు నెగిటివ్ మైండ్ సెట్ అండి. సో మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నాం, సో ప్రొడక్ట్ ఇచ్చినా లేదా మనం బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చినా కూడా మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నాం అన్న మైండ్ సెట్తో మనం ఉండాలి. అండ్ మనం ఎవరి కోసం అయితే సెర్చ్ చేస్తుంటామో వాళ్ళు కూడా మన కోసం సెర్చ్ చేస్తుంటారు. అండ్ మనకు టీంలో ఎక్కువ మంది ఉంటే బిజినెస్ ఇదవ్వదండి. సో క్వాలిటీ పీపుల్ మన టీంలో ఉంటే సో మన బిజినెస్ అనేది ఫాస్ట్ గ్రోత్ అవుద్ది. సో ఎక్కువ ఉండడం కాదు, మనం గోల్ని ఎలాగైతే హలో We know that you have learned a lot of points from yesterday's session. Thank you so much. థ్యాంక్ యూ సాజిద్. సో చాలా మంచి పాయింట్ చెప్పాడు సాజిద్ కూడా ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఇన్విటేషన్ లో కూడా చాలా థింగ్స్ ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ చెప్తా. అంటే మనం ప్రోడక్ట్ ఇచ్చిన పీపుల్ కి ఎలా ఇన్వైట్ చేయాలి, ప్రోడక్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ అప్రోచ్ అయ్యే పీపుల్ కి ఎలా ఇన్విటేషన్ చేయాలని. సో వీ కెన్ సీ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్, శరత్ సార్. సో ఇన్విటేషన్ అనేది ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే ఫ్రమ్ లిస్ట్ మేకింగ్ చేసే కానించి, ప్రాస్పెక్టింగ్ చేసే కానించి, క్లోజింగ్ ద సేల్ కానించి, గెట్టింగ్ స్టార్టెడ్ జరిగేంత వరకు ఇట్స్ కంప్లీట్లీ ఒక ప్రాసెస్. సో కాబట్టి ఆ ప్రాసెస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరగడం చాలా కరెక్ట్ గా జరగాలి. సో ప్రాస్పెక్టింగ్ కనుక కరెక్ట్ గా లేకపోతే, లిస్ట్ బిల్డింగ్ కనుక కరెక్ట్ లేకపోతే ఇన్విటేషన్ అనేది కరెక్ట్ గా జరగదు. సో మీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పినట్టే మిగతావన్నీ సిస్టమ్ చూసుకుంటుంది. మనం పర్ఫెక్ట్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాస్పెక్టింగ్ కరెక్ట్ గా చూసుకోవాలి, లిస్ట్ మేకింగ్ కరెక్ట్ గా చేసుకోవాలి, ఇన్విటేషన్ కరెక్ట్ గా చేసుకోవాలి. ఇవి కరెక్ట్ కనుక మనం చేయగలిగినామంటే 50 to 60% అక్కడే పని అయిపోయింది. మనం పర్ఫెక్ట్ ఇన్విటేషన్ చేసి విఓపికి తీసుకొచ్చామంటే అక్కడ నుంచి వైబ్రెంట్ వైవర్ సిస్టమ్ చూసుకుంటుంది, మన అప్లయన్స్ కానీ చూసుకుంటారు. సో ఇట్స్ కంప్లీట్లీ ఒక ప్రాసెస్ ఇది. సో కాబట్టి లిస్ట్ బిల్డింగ్ సపరేట్, ఇన్విటేషన్ సపరేట్, ఇవన్నీ కాదు. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇన్విటేషన్ అనేది మనం క్లియర్ గా చూసుకుంటే ఇట్స్ ఎ గేట్వే స్కిల్ అని చెప్పున్నారు. ఇందాక నేను చెప్పుకున్నా, వెరీ ఇంపార్టెంట్ స్కిల్. నెక్స్ట్
సో ఇన్విటేషన్ అనేది ఎప్పుడు కూడా మనం ఫోన్ల ద్వారానే చేయాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్విటేషన్ అనేది త్రూ ఓన్లీ ఫోన్స్ నుంచి, మొబైల్స్ నుంచి మాత్రమే మనం ఇన్విటేషన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే చాలా మంది చేసే మిస్టేక్స్. ఎగ్జాక్ట్లీ నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఈరోజు ఎలా చెయ్యాలనే దానికంటే ముందు ఎలా చెయ్యకూడదో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో డు నాట్ యాక్ట్ ప్రొఫెషనల్లీ, బీ క్యాజువల్. అంటే ఏం చెప్తున్నానంటే చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత, స్పెషల్లీ నేను కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లకి స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు, లేకపోతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లకి ఎంటర్ అయినప్పుడు చాలా మంది చేసేది అంటే సడన్ గా ప్రొఫెషనల్ అయిపోతారు. అంటే ఇప్పుడు మన క్యాజువల్ ఫ్రెండ్స్ ఉంటారు, మన రిలేటివ్స్ ఉంటారు, మన బంధువులు ఉంటారు. ఎప్పుడు కూడా మనం వాళ్ళతో ఎలా మాట్లాడుతుంటాం, అరే మామ ఎలా ఉన్నావు, బాగున్నావు, అరే ఏంట్రా రవి ఎలా ఉన్నావు, అరే శరత్ ఎలా ఉన్నావు అనేది. ఎప్పుడైతే సడన్ గా చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ అయిపోతేనే మరీ ప్రొఫెషనల్ అయిపోతారు. డాక్టర్ శరత్ కి కాల్ చేసి హాయ్ శరత్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, ఇట్లాంటి ప్రొఫెషనల్ వర్డ్స్ కనుక మనం కనుక యూజ్ చేస్తే, సార్ ఏం సార్, మన ఫ్రెండ్ కూడా సార్ అనడం, నువ్వు ఎప్పుడు వాడికి గుడ్ మార్నింగ్ చెప్పింటావు జీవితంలో. సడన్ గా ఫోన్ చేసి హాయ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ అని మరీ ఓవర్ ప్రొఫెషనల్ కనుక మనం ఉంటే, అరే వీడు సంథింగ్ ఏదో అంటే వాళ్ళకి అర్థమైపోతుంది, అరే వీడు ఏదో సంథింగ్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. సో కాబట్టి మన క్లోజ్ కాంటాక్ట్స్ దగ్గర, వార్మ్ కాంటాక్ట్స్ దగ్గర మీరు ఆల్రెడీ క్యాజువల్ గా ఉండే పీపుల్ దగ్గర మనం క్యాజువల్ గానే ఉండాలి. మరీ ప్రొఫెషనల్ అవసరం లేదు. నిజమేనా? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? సో స్టార్టింగ్ నేను అదే మిస్టేక్ చూస్తున్నా. సడన్ గా చేంజ్ అయిపోతారు. ఏ గుడ్ మార్నింగ్, హాయ్, హౌ ఆర్ యూ, వీలైతే ఇంకా సార్ కూడా అంటాం. అవునా, ఎప్పుడు ఫ్రెండ్నే వయ్యరా పోరా అన్నది సడన్ గా ఏంటండి తిన్నారా, అవునా, ఇలాంటి మరీ ప్రొఫెషనలిజం అవసరం లేదు. సో ఎలా క్యాజువల్ గా ఉన్నామో మనం అలానే క్యాజువల్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓవర్ ప్రొఫెషనాలిటీ వర్కౌట్ అవ్వదు. అప్పుడే వాళ్ళకి ఇండికేషన్ ఇస్తుంది సంథింగ్ ఏదో. ఇంకొకటి, నెవర్ యూజ్ ఎ బిగ్ వర్డ్స్ లైక్ లైఫ్ చేంజింగ్. సో సీరియస్ గా నేను ఎగ్జాక్ట్లీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను కూడా నా ఫ్రెండ్ కాల్ చేసి, ఒక ప్రజెంటేషన్ ఉంది, ఒక ఈవెంట్ ఉంది, దానికి వచ్చినావు అంటే నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది, అవునా, నీ జీవితం మారిపోతుంది. ఇట్లాంటి పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తే ఇన్నేళ్ళు, ఒక 23 ఏళ్ళు 25 ఏళ్ళు జీవితం మారింది ఒక్క ఈవెంట్ తో చేంజ్ అవుతుందా? పీపుల్ డోంట్ బిలీవ్ దట్, అవునా. సో పెద్ద పెద్ద పదాలు మీరు యూజ్ చేయకండి. లైఫ్ చేంజింగ్ అయిపోతుంది, మీకు లైఫ్ లో బెస్ట్ థింగ్స్ జరుగుతాయి. సో కాబట్టి డోంట్ యూస్ బిగ్ బిగ్ వర్డ్స్. ఇలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ ని యూజ్ చేయకండి దయచేసి, అవునా. మన కష్టాలన్నీ తీరిపోతాయి, లేకపోతే నీకు పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు. సో ఇలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ అసలు యూజ్ చేయకండి ఎప్పుడైతే మనం ఇన్విటేషన్ చేసేటప్పుడు. ఇవి చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే థర్డ్ థింగ్, నెవర్ రివీల్ రిగార్డింగ్ కంపెనీ గురించి, ప్లాన్ గురించి కానీ, ప్రాఫిట్స్ గురించి కానీ. సో ఎగ్జాక్ట్లీ మనం ఫోన్ చేసినప్పుడు ఇది ఇండస్ట్రీ కంపెనీ, ఇది ప్లాన్ ఏంటి, ఇదేంటి, ఎందుకంటే మనం మన ఫ్రెండ్స్ కి కాల్ చేసినప్పుడు అరే ఇట్లా ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక బిజినెస్ ప్లాన్ ఉంది అని చెప్తేనే వాళ్ళు వెంటనే అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏం బిజినెస్ అని అంటారు. మీరు వెంటనే నెట్వర్క్ మార్కెటింగ్ లేకపోతే సంథింగ్ ఏదో చెప్తారు ఇండస్ట్రీ. దాని తర్వాత తను వెంటనే అడిగేది ఏంటంటే ఏముంటది ప్రోడక్ట్, ప్లాన్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి. సో ఇలా మనం అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. సో కాబట్టి ఇన్విటేషన్ లో, ఫోన్ లో మనం ఎప్పుడు కూడా కంపెనీ పేరు కానీ, లేకపోతే డీటెయిల్స్ కానీ, నేమ్ కానీ రివీల్ చేయకూడదు. ఇది ఎప్పుడు అంటే మీరు ఎప్పుడైతే వాళ్ళకి ప్రోడక్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళకి బిజినెస్ ప్లాన్ తో అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళకి మనం ఇవి రివీల్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనం కనుక కొన్నిసార్లు మనం ప్రోడక్ట్ ఇచ్చింటాం, తనకి ప్రోడక్ట్ చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింటది, తనకు బిజినెస్ ప్లాన్ కూడా అవసరం ఉంటుంది, యూసేజ్ ఉంటుంది. అప్పుడు తనకి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే అప్పుడు కూడా మొత్తం ప్లాన్ ఇవన్నీ కాదు, జస్ట్ ఇట్లా ఇండస్ట్రీ అనే కంపెనీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇస్తుంది, దాని గురించి క్లియర్ గా తెలుసుకోవడానికి మనం జూమ్ లో కానీ, మీటింగ్ లో కానీ అటెండ్ అయితే జరుగుతుందని మనం చెప్పొచ్చు. బట్ ఫోన్ లో ఎప్పుడు కూడా అదే డు నాట్ డూ లూజ్ టాక్. సో లూజ్ టాక్, ఫోన్స్ కాల్ చేసి గంటలు మనం అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలా చేయకూడదు. నెక్స్ట్ ఫిఫ్త్ మనం ఇంకొకటి చూస్తే, ఎగ్జాక్ట్లీ పోస్టింగ్ ఇన్విటేషన్ లింక్స్ ఇన్ గ్రూప్స్ లేకపోతే స్టేటస్. సో చాలా మంది, ఇప్పుడు నేను కూడా చూస్తుంటా అండి, మన బిజినెస్ ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి లాస్ట్ ఒక 1 year 1.5 year నుంచి మనం చూసుకుంటే గనక మొత్తం డిజిటల్ గానే జరుగుతుంది. ఇంతకుముందు అంటే ఆఫ్లైన్ ఈవెంట్స్ జరిగేటివి, ప్రోగ్రామ్స్ జరిగేటివి, కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. కాబట్టి నాకు రోజుకి ఏదో ఒక లింక్ వస్తుంటది, ఎవడో నాకు తెలియని కూడా ఏదో నా కాంటాక్ట్, టుడే హ్యావింగ్ ఎ వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్, అవునా, మీటింగ్ ఐడి కింద సక్సెస్ అని ఉంటది, అయిపోయి
ఎవడో నాకు కాంటాక్ట్ కూడా తెలియదు. చాలా మంది కూడా మనం ఏం చేస్తుంటాం అంటే మనకి ఇక్కడ వచ్చే జూమ్ ఐడి లింక్ లేకపోతే ఆ పోస్టర్ స్టేటస్ పెట్టేసేయడం, ఏదైనా వాళ్ళ ఫ్యామిలీస్ గ్రూప్స్ లో ఏదైనా 4-5 ర్యాండమ్ గ్రూప్స్ ఉంటే దానిలో పెట్టేస్తే ఇక వాళ్ళు వచ్చేసి వాళ్ళంతకు వాళ్ళు వినేసి వాళ్ళంతకు వాళ్ళు స్టార్ట్ అయిపోయి వాళ్ళంతా రైట్ లో లెఫ్ట్ డైమండ్లు అయిపోయి ఇవి జరగవు. అవునా? సో దానివల్ల మీరు ఉన్న కాంటాక్ట్స్ ని లూజ్ చేసుకుంటారు. నెవర్ ఎవర్ మీకు అందరికి చెప్తున్నా, వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ ప్రాస్పెక్టింగ్ చేయకుండా, ప్రాపర్ వాళ్ళతో డిస్కషన్ చేయకుండా, లిస్ట్ బిల్డింగ్ చేయకుండా, చెప్తున్నా ప్రాస్పెక్టింగ్ కరెక్ట్ గా చేస్తేనే ఇన్విటేషన్ చేయగలుగుతాం. ఎక్కడ పడితే అక్కడ మనం స్టేటస్ పెట్టేసి లేకపోతే అన్వాంటెడ్ గ్రూప్స్ లో మనకి ఏదైనా 10 గ్రూపులు ఉంటే సీరియస్ గా శరత్ సార్ వెంటనే ఫస్ట్ లింక్ పెట్టింటాడు, ఈ రోజే పెడతాడు. వెనస్డే ఈ రోజు మనకి ఈవినింగ్ వివోప్ ఉంది అని 7 కి వివోప్ ఉందంటే వెంటనే దానికి కాపీ కొట్టడం వాట్సాప్ లో, వెంటనే ఫ్యామిలీ గ్రూప్స్ లో పట్ వేసేయడం, లేకపోతే స్టేటస్ పెట్టేసేయడం, టుడే హ్యావింగ్ ఎ వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్. కొంతమంది అది పెట్టారు, ఏం పెట్టారు, ఒక పోస్టర్ పెట్టింటారు, ఏందో కూడా తెలియదు. రోజు నాకైతే రోజు ఒకటి వస్తుందండి, ఏ కంపెనీ కూడా తెలియదు, ఒక జస్ట్ లింక్స్ వస్తుంటాయి, వాడు ఎవడో కూడా తెలియదు, నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. సో అటువంటిది కనుక మీకు వస్తే మీరు వెళ్తారా? వాళ్ళు అనవసరంగా మీరు కాంటాక్ట్స్ ని మిస్ చేసుకుంటారు, అనవసరంగా రాంగ్ ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడుండే సోషల్ మీడియాని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ అ క్లియర్ నోటీస్ దట్ నెవర్ ఎవర్ పోస్ట్ ఇన్విటేషన్స్ కానీ గ్రూప్స్ లో కానీ మీరు ఇటువంటి లింక్స్ ని షేర్ చేయడం కానీ ఇవన్నీ చేయకూడదు. ఏదన్నా పర్సనల్ గా ఉండాలి, అది కూడా ప్రాపర్ ప్రాస్పెక్టింగ్, ప్రాపర్ వాళ్ళతో ఇంటరాక్షన్ జరిగిన తర్వాత అదే చెప్తున్నా కదా, పిఎంఎఫ్ కనుక్కొని తనకి ఏం కావాలి అనేది, ఫస్ట్ ప్రోడక్ట్ కావాలా లేకపోతే ప్లాన్ కావాలా, దాంట్లో కూడా తనకి ఏం అవసరం అనేది మనం క్లియర్ గా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇంకొకటి మనం గుర్తు పెట్టుకోవాల్సిన చెప్తున్నా, డోంట్ బి ప్రొఫెషనల్ గా ఉండకండి క్లోజ్ దగ్గర. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఎగ్జాక్ట్లీ కీప్ ఇట్ షార్ట్. మనం ఇన్విటేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఫోన్ లో ఇన్విటేషన్ అనేది ఒక 1 to 2 minutes తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ ఉండకూడదు. సపోజ్ ఇప్పుడు నా ఫ్రెండ్ మహేష్ ఉన్నాడు, అవునా, ఇక్కడ మహేష్ ఉన్నాడు. సో మహేష్ కి కాల్ చేస్తాం. సో కాల్ చేస్తేనే ఏ హాయ్ మహేష్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, ఇవన్నీ అన్నాం అనుకో ఇచ్చలేసి నా క్లోజ్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో మాట్లాడేది. సో కాబట్టి ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం, అదే చెప్తున్నా, డోంట్ బి ప్రొఫెషనల్ గా ఉండకండి. క్యాజువల్ గా ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రాస్పెక్టింగ్ చేసింటాం కాబట్టి తనకి ఒక మంచిగా ఒక ఇన్కమ్ సంపాదించుకోవాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ సంపాదించుకోవాలని తనకి ఎప్పటి నుంచి ఉంది. ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు మహేష్, ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ సంపాదించుకోవాలరా మామ, నాకు వచ్చే జాబ్ సరిపోవట్లేదు, దట్టు నాకుండే వర్క్ కి డిస్టర్బ్ కాకుండా ఇన్కమ్ సోర్స్ ని సంపాదించుకుందాం అనుకుంటున్నాను. నాతో ఇంతకుముందు ప్రాస్పెక్టింగ్ లో మేము మాట్లాడేటప్పుడు డిస్కషన్ వచ్చింది. సో నేను ఇన్విటేషన్ అనేది కూడా అలానే చేయాలి, దాని ప్రకారం ఉండాలి ఇన్విటేషన్. మహేష్, హాయ్ మహేష్, సో మనం మాట్లాడుకున్నాం కదా, సో నా దగ్గర ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది, ఒక ఆపర్చునిటీ ఉంది, అవునా, సో పార్ట్ టైం కూడా మనం చేసుకోవచ్చు, అది నీకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు మనకి సండే మీటింగ్ ఉంది అని, సో విత్ ఇన్ ఒక 1-2 minutes లో మనం కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ ఈవెంట్స్ ఏమున్నాయనే దానికి. సో గంటలు మనం మాట్లాడకూడదు. సో ఇన్విటేషన్ షుడ్ బి షార్ట్. అంతేగాని ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇన్విటేషన్ అంటే మనం వాళ్ళకి ప్లాన్ వినడానికి ఇన్విటేషన్ ఇస్తున్నాం కానీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు. స్టార్టింగ్ నేనైతే ప్లాన్ మొత్తం ఫోన్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. రైట్ ఒకటి ఉంటాడు, లెఫ్ట్ ఒకటి ఉంటాడు, అక్కడ ఒకటి ఉంటాడు, ఇక్కడ ఒకటి ఉంటాడు, ఇక్కడ గంటలు 1 hour మినిమం ఇన్విటేషన్. సో అస్సలు ఆ మిస్టేక్ చేయకూడదు. ఇన్విటేషన్ అనేది జస్ట్ ఇన్విటేషన్, ఈవెంట్ కి ఇన్వైట్ చేయడానికి మాత్రమే. అది 1-2 minutes కి మించి ఇంకెక్కువ ఉండకూడదు. ఆ ఇన్విటేషన్ అయిపోయిన తర్వాత వెంటనే అక్కడతో టాపిక్ కట్ చేసి మనం క్లోజ్ చేయాలి ఫోన్. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది అంతా అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ కి సరే వస్తా అన్న తర్వాత ఇంకేం రా విశేషాలు మహేష్ చెప్పు, వాడు ఎట్లున్నాడు, వీడెట్లున్నాడు, ఆ సీరియల్ ఎట్లా జరుగుతుంది, డాక్టర్ బాబు మళ్ళీ ఏమో అయిందంట కదా ఆ సీరియల్లో, లేడీస్ అయితే, అవునా, ఇవన్నీ పత్తాపరాలు అస్సలు ఉండకూడదు. ముందే చెప్తున్నా, అక్కడికి అయిపోయిందా క్లోజ్ డౌన్, కాల్ కట్ చేయాలి. ఇన్విటేషన్ 2 minutes అయిపోయింది, కాల్ కట్ చేస్తాము, క్లోజ్. దాని తర్వాత మళ్ళీ వేరే టాపిక్ అలా యూజ్ చేసుకుంటుంటే మనకి పని పాట లేదు అన్నట్టు. సో ఇన్వైట్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి, కీప్ ఇట్ షార్ట్. ఇన్విటేషన్ అంటే ఓన్లీ ఇన్విటేషన్, ప్లాన్ ప్రెజెంటేషన్ కాదు ఫోన్ లో. సో నేను స్టార్టింగ్ చేసిన మిస్టేక్స్ కాబట్టి చెప్తున్నా, దాని నుంచి మీరు నేర్చుకుంటారండి. నేను ఇలాగే చేసిన, ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే టాపిక్స్ అన్ని మాట్లాడుతుండే. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ
ఆన్సర్ ద క్వశ్చన్స్ విత్ క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ మనం ఇది క్లియర్ గా వినండి. అంటే మనం చూస్తే మనం ఇన్విటేషన్ చేసేటప్పుడు చాలా మంది కూడా మనకి ఇది నెట్వర్క్ మార్కెటింగా, లేకపోతే ఇది జాయినింగ్ బిజినెస్, లేకపోతే ఇంకా ఇదా అదా అని చాలా మంది అడుగుతుంటారు క్వశ్చన్స్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే క్వశ్చన్ ద ఆన్సర్ విత్ క్వశ్చన్. అంటే ఏంటి అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఎట్లా ఇవ్వాలంటే ఇంకొక క్వశ్చన్ లాగా ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు మహేష్ నన్ను అడుగుతాడు, అరే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లాగానా అంటే మనం వెంటనే మనం చేయాల్సింది కాదు, అవును, ఇది కాకుండా మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది మహేష్, ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే నేను చెప్తున్నా అంటే ఇది కూడా ఎవరికి వర్తిస్తుంది అంటే మీరు ప్రోడక్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ ఎవరికైతే మీరు ప్లాన్ కి ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళకి. ఎందుకంటే ప్రోడక్ట్ వాడిన వాళ్ళకి ఆల్రెడీ మనం డైరెక్ట్ చెప్పేస్తాం, ఆల్రెడీ నువ్వు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ వాడినావురా, నీకే రిజల్ట్ వచ్చింది మహేష్, ఆల్రెడీ ఐ కాఫీ షుగర్ కి నువ్వు వాడినావు, మీ పేరెంట్స్ వాడినారు, అవునా, దాంతో పాటు ఇన్కమ్ సంపాదించుకోవడానికి కూడా ఒక వండర్ఫుల్ ప్లాన్ ఉంది, నువ్వు విన్నావంటే అయిపోతుంది. ఎందుకంటే తనకు ఆల్రెడీ 60 to 70% హీ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్ విన్న వాళ్ళతో ఇవన్నీ ఇబ్బందులు ఉండవు. డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ వీ కెన్ గో దట్ దెర్ ఇస్ అ వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్. అప్పుడు కూడా వాళ్ళకి ప్లాన్ మళ్ళీ ఫోన్ లో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ వాడినాడు కదా అని బంపర్ ఆఫర్ అని ప్లాన్ ఫోన్ లో చెప్పొద్దు, ఇన్విటేషన్ అది కూడా 2 minutes ఉండాలి, అది కూడా వివోపులోనే జరగాలి. క్లియరా? ఎగ్జాక్ట్లీ. సో అది కాకుండా డైరెక్ట్ మనం ఎవరికైనా డైరెక్ట్ బిజినెస్ ప్లాన్ ఇన్వైట్ చేసేటప్పుడు కొంతమంది అడుగుతారు ఇది నెట్వర్క్ మార్కెటింగ్. సో దెన్ యూ కెన్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ లా అడగొచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, అసలు ఏంది, ఏం జరుగుతుంది, ఎందుకు అడగాలంటే క్వశ్చన్. అప్పుడు మై చెప్తాడు, అది రా నెట్వర్క్ మార్కెట్ అంటే ఇద్దరు ముగ్గురు జాయిన్ చేసేది, నేను ఆడినా మా మామ దగ్గరైనా అంటే. అప్పుడు నువ్వు ఏం అనలైజ్ చేసుకొని ఏం వినాలి అంటే తనకి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఏదో చెడ్డి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, లేకపోతే ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తన మైండ్ లో ఉంటుంది. ఫస్ట్ అది మనం వినగలిగితే మనకు అర్థమవుతుంది వీడికి ఏముంది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి పర్సెప్షన్, లేకపోతే ఎంతో తెలుసు. ఎందుకంటే ఇండియాలో, వరల్డ్ లో కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మోస్ట్ మిస్అండర్స్టూడ్ అవున కాన్సెప్ట్. అండ్ చాలా మంది చాలా రాంగ్ కంపెనీస్ వచ్చేసి దీని రెప్యుటేషన్ కానీ దీని థింగ్స్ ని కానీ చాలా బ్యాడ్ చేస్తుంది. సో దట్ చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అయినా ఒక రాంగ్ పర్సెప్షన్ అనేది ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏది అడిగినా మీరు దాన్ని ఒక క్వశ్చన్ చేయండి, ఆ క్వశ్చన్ కి మళ్ళీ క్వశ్చన్ చేస్తే సో దట్ తనకి తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు క్లియర్ గా వినండి. అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే వీడికి ఎంతవరకు తెలుసు దీని గురించి అనేది మనం అనలైజ్ చేసుకొని అక్కడ మిస్టేక్స్ ఏందో మనం వాళ్ళకి రెక్టిఫై చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇది అర్థమైందా? క్వశ్చన్, ఆన్సర్ ద క్వశ్చన్ విత్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జాంపుల్, అదే ఇందాక చెప్పారు కదా ఎగ్జాంపుల్, చాయిస్ ఆఫ్ టైం. ఇది చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే యూ క్యాన్ సీ ఒక హ్యూమన్ సైకాలజీ ఏంటంటే హ్యూమన్స్ కి చాయిస్ గనక ఇస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చూస్ చేసుకుంటాడు, తనకి ఇష్టం అంట 2 చాయిస్ ఇస్తే. సో మనకు ఆల్రెడీ ప్రాస్పెక్ట్ కి మనం డేట్స్ ఇవ్వండి, అరే ఇట్లా ఒకటి వెనస్డే జరుగుతుంది, ఇంకొకటి వచ్చేసి ఇట్లా సండే జరుగుతుంది, ఏ మీటింగ్ కి నువ్వు అటెండ్ అవుతావు. మనం కాల్ చేస్తుంటాం కదా ఇన్విటేషన్ చేసేటప్పుడు, అరే ఇక్కడ 2 ఉన్నాయి మీటింగ్స్, మరి వెనస్డే ఉంది సండే ఉంది, నువ్వు ఏదానికి అటెండ్ అవుతావు. సో ఎప్పుడైనా కూడా మనం చాయిస్ ఇస్తే ఖచ్చితంగా పీపుల్ విల్ సెలెక్ట్ ఫ్రమ్ దట్. సో గివ్ దెమ్ అ చాయిస్, ఏ డేట్ కి వస్తావు, వెనస్డే ఇట్లా 7 o'clock ఉంది, సండే ఉంది, ఏ స్లాట్ కి నువ్వు రాగలదు, ఏ దానికి నువ్వు రాగలదు. సో హీ కెన్ చూస్ అకార్డింగ్ టు దట్. సో అది నెక్స్ట్ సో గివ్ దెమ్ అ చాయిస్, ఆల్వేస్ గివ్ దెమ్ అ చాయిస్. సో అదే వెనస్డే ఇట్లా 7 PM కి ఉంది, సండే ఉంది, యూ విల్ హ్యావ్ టు యువర్ వే. అది సో క్లియర్ గా మనం చూసుకుంటే ఇంకొకటి 2 days రూల్. ఈ 2 days రూల్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. అదేంటంటే ఇన్విటేషన్ అనేది మినిమం 2 days ముందు ఉంటే చాలా మంచిది. సో దట్ వాళ్ళకి మళ్ళీ మీరు రిమైండ్ చేయగలుగుతారు. లేకపోతే ఈ రోజు వెనస్డే అంటే 7 కి ప్రోగ్రామ్ అంటే 6 కి ఎవరికొక గ్రూప్ లో మనం కనుక ఈ లింక్ పోస్ట్ చేసేస్తే ఎవడొకడు వచ్చేస్తాడు, ఎవడొకడు వినేస్తాడు, ఎవడొకడు రైట్ లో లెఫ్ట్ లో స్టార్ట్ అయిపోతాడు. ఇది జరగదు. సో చెప్తున్నా ప్రాస్పెక్టింగ్ అనేది, ఇన్విటేషన్ అనేది ఇట్స్ ఎ ప్రాసెస్. దాన్ని ఒక నిదానంగా కొంతమందికి 10 days పెట్టవచ్చు, 12 days పెట్టవచ్చు. ఒక పర్టికులర్ వేలో రైట్ టైంలో చేయాలి. రైట్ టైంలో చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రాంగ్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా రాంగ్ అవుతుంది, బట్ రైట్ టైంలో కొద్దిగా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళినా కూడా కొద్దిగా రైటే కావచ్చు. సో కాబట్టి పర్ఫెక్ట్ టైమింగ్ లో వాళ్ళకి మనం ఇన్విటేషన్ ఇచ్చి పర్ఫెక్ట్ టైంలో చేయాలి. మినిమం ఒక 2 days రూల్. 2 days ముందు మళ్ళీ మనం వాళ్ళకి రిమైండ్ చేయాలి. 2 days ముందు మనం అడ్వాన్స్ గా, అదే చెప్పిన కదా వెనస్డే ఉంటుందని ఈవెంట్, సో ఇలా జరుగుతుంది,
అనేది వాళ్ళకి మళ్ళీ మనం గుర్తు చేయగలిగినామంటే, సో వాళ్ళకి స్లాట్ బుక్ అయినట్టు మనం మెసేజ్ పంపించగలిగినామంటే, సో దట్ వాళ్ళు రెడీగా రావడానికి రెడీగా ఉంటారు. మళ్ళీ ఒకసారి గుర్తు రిమైండ్ ఇస్తుంది, అరే అవరు ఉంది, ప్రోగ్రామ్ ఉంది, మీటింగ్ ఉంది అని. సో డిజిటలైజేషన్ కదా, చాలా మంది ఇంట్లో కూర్చొని అటెండ్ కావాలి కాబట్టి వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. సో కాబట్టి మళ్ళీ రిమైండ్ చేయడానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నో అబ్లిగేషన్ మీటింగ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత, అంటే ఆ ఇన్విటేషన్ లో ఇదంతా అయిపోయిన తర్వాత మనం లాస్ట్ లో ఒక వర్డ్ ని యూజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఐ డు నాట్ నో వెదర్ దిస్ ఇస్ ఫర్ యూ. అవునా, అంటే ఇది సింపుల్ చెప్పాలంటే, ఇది మహేష్ నీకు ఇన్వైట్ చేశా కదా, ఇది నీకో లేదో నాకైతే తెలియదు, కానీ నీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. కానీ నువ్వు పక్కా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ ఇది ఒక ఫార్మాలిటీకి ఇన్వైట్ చేస్తున్నా, ప్రెజర్ అయితే ఏం లేదు. అవునా, ఒక్కసారి వచ్చి విను. అవునా, సో నీకు గనక ఓకే అంటే దాని గురించి ముందుకు అర్థం అవుతుంది. లేకపోతే నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, కంపల్సరీ ఏం అవసరం లేదు అనేది గనక చేయగలిగితే, నేను చెప్తున్నాండి, ఇది గనక మనం చెప్పగలిగితే మన ప్రాస్పెక్ట్ కి భుజాలపై నుంచి ఎంతో పెద్ద ప్రెజర్ తగ్గిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరే ఇప్పుడు ఏదైనా ఒక మాల్కి వెళ్ళినారు, మీరు ఏదైనా షాపింగ్ చేయడానికి వెళ్ళినారు. సో నాకుండే సైకాలజీ ఏంటంటే, ఆ డ్రెస్సింగ్ కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు 2-3 డ్రెస్సులు చూపించేస్తారు. చూపిస్తే మనకు ఒక అరే వీడు 2-3 చూపించినాడు కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోకపోతే ఏదైనా బాధపడతాడేమో అని కొనుక్కొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం చూడాలనుకున్నవాడు చూడం, లేకపోతే కొనుక్కోకుండా కూడా వద్దులేరా బాబు అని వస్తుంది. అదే కనుక ఆ షాప్ ఓనర్ అన్ని చూడండి అమ్మా, మీకేమైనా నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు, ఏం పెద్ద అవసరం ఏం లేదు, మీరు జస్ట్ చూడండి చాలా. అంటే మనం ఎంత హ్యాపీ, అప్పుడు ఎంత ఫ్రీడమ్ గా చూస్తాం. అన్ని మోడల్స్ ఇదేంది అంకుల్, అదే నాకు ఇదేంది అంకుల్. హ్యూమన్ సైకాలజీ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మామ ఇది నీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా, కానీ విన్న తర్వాత నీకు హ్యాపీ అనిపిస్తే మనం ముందుకెళ్దాం, లేకపోతే అట్లేం లేదురా ప్రెజర్ ఏం లేదు అన్నాం అనుకో, అరే ప్రెజర్ ఏం లేదన్నాడు అంటే మనకేం పక్కా చేయాలని ఏం లేదు, సరే పోదాం ఏముంది అని చాలా మంది గెస్ట్లు రావడానికి ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే బాబు ఈ మీటింగ్కి వెళ్ళిపోతే వీటితో పాటు నేను బిజినెస్ చేయాలేమో, ఎందుకు వచ్చిన రామాయణంలో నాయన అని కరెక్ట్ మీటింగ్ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, లేకపోతే వాడికి కడుపు నొప్పి రావడం, వాళ్ళ ఇంట్లో ఎవరెవరు చచ్చిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. చూసింటారు కదా ఈవెంట్ ముందు కరెక్ట్. ఎందుకంటే వాడికి ప్రెజరైజ్ అయిపోయింటాడు, అరే నేను పోతే మళ్ళీ కట్టాలేమో, జాయిన్ కావాలేమో, ఇంకా ఈ బిజినెస్ లోకి నేను వెళ్ళిపోలేమో అని. అలా కాకుండా వాళ్ళకి ముందే మనం ఆ ప్రెజర్ ని కనుక తీసేస్తే, వాడికి అంటే ఏం లేదు, జస్ట్ ఓపెన్ మైండ్ తో కనుక మనం అరే వినరా బాబు, ఎస్ అంటే ఎస్, నో అంటును, ఎక్కడ కూడా నీకు ప్రెజర్ లేదు, వినిన తర్వాత నీ డెసిషన్ నువ్వు తీసుకోవచ్చు అంతే. బట్ ఏమంటే నాకు ఎందుకు అనిపించింది అంటే, ఇది నీకు హెల్ప్ అవుతుంది. నువ్వు మొన్న నాకు చెప్పినావు కదా మహేష్, ఆ పార్ట్ టైం కూడా సెకండ్ ఇన్కమ్ సోర్స్ కూడా నేను సంపాదించుకోవాలి జాబ్ తో పాటు అని. ఇది నేను కరెక్ట్ అనుకొని నీకు సజెస్ట్ చేస్తున్నా. విను మహేష్, వచ్చి ఒకసారి ఒక 1 hour వచ్చి విను. ఇన్ కేస్ కనుక నీకు నచ్చింది అంటే ముందుకెళ్దాం, లేదంటే లైటర్ మామ అంతే, దాని గురించి ఇంకేం లేదు మరి. బట్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా, చూడు మరి ఒకసారి. ఇట్లా అన్నాం అనుకో, మహేష్ ఏమనుకుంటాడు, మనోడు వచ్చి జస్ట్ చూడమన్నాడు కదా, వెళ్ళిపోతే చూద్దాం, దాంట్లో ఏముంది, నచ్చితే ఓకే అన్నాడు, లేకపోతే మనోడు ఫీల్ కాడు, మనం ఫీల్ కాదు. ఎందుకంటే చాలా మంది కొంతమంది ఫీల్ అవుతారేమో అని కూడా రారు, వచ్చి విని స్టార్ట్ కాకపోతే నా ఫ్రెండ్ ఫీల్ అవుతాడేమో, ఎందుకు అసలు పోకుండా ఉంటే అయిపోతుంది కదా, ఇట్లా కూడా ఉంటది. నిజమేనా సార్? ఎస్. సో కాబట్టి ఈ లాస్ట్ టర్మినాలజీని యూజ్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. సో బట్ గుర్తుపెట్టుకోండి, ఇన్విటేషన్ అనేది కూడా డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ రకాలుగా ఉంటది. ఇది డిపెండ్ అపాన్ మీరు ఎలా ప్రాస్పెక్టింగ్ చేస్తున్నారు. తన ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం చూస్తున్నాడా, లేకపోతే ఒక స్టూడెంట్ సీరియస్ గా బిజినెస్ కెరియర్ ని బిల్డ్ చేయడానికి చూస్తున్నాడా, లేకపోతే ఇంకొకరు ప్రోడక్ట్స్ ని రీటైలింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కొంతమంది జస్ట్ ఓన్లీ ఇంట్లో కూర్చొని హౌస్ మేకర్స్ 2-3 వేలు 10,000 సంపాదించుకుందాం అనుకుంటున్నారు. అది ఎలా ఇన్విటేషన్ డిపెండ్ అవుతుంది అంటే, వాళ్ళతో మీరు ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏం కావాలనో అదే మీరు చూపించగలగాలి. వాళ్ళకి ఏం కావాలనో అదే మీరు చూపించగలిగితే మనకి క్లారిటీగా ఉంటుంది. అనుకోండి, ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ఇండస్ట్రీ వల్ల స్టార్ట్ చేసేది హెల్త్ అండ్ వెల్త్ కాన్సెప్ట్ తో క్రియేట్ చేస్తాం. సో అంటే మనం చెప్పే విఓపీస్ కూడా అలానే ఉంటాయి కాబట్టి, సో మనకి వీ డోంట్ వాంట్ టు వరీ, స్ట్రైట్ ఫార్వర్డ్ అని మనం కొన్ని చెప్పొచ్చు. సో బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్విటేషన్ అని చెప్పినారు, ఎప్పుడు కూడా ఇన్ కేస్ మీరు ప్రోడక్ట్ కాకుండా డైరెక్ట్ గా వెళ్తే నెవర్ ఎవర్ రిగార్డింగ్ ప్లాన్ గురించి కానీ స్కోప్ గురించి కానీ ఇవన్నీ చెప్పకండి. ఆవేశపడి స్టార్టింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన పీపుల్ ఎగ్జైట్మెంట్ తో
మొత్తం దీంట్లోనే చెప్పాలనుకుంటాం. డోంట్ నీడ్ సార్, డోంట్ నీడ్. ఇది ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఈ రూల్స్ ని మీరు కొన్ని థింగ్స్ చాలా డోంట్స్ ఉంటే ఆ డోంట్స్ ని చేయకుండా పర్ఫెక్ట్ కనుక మనం చేయగలిగితే ఇన్విటేషన్ అనేది ఒక 2-3 minutes లో దీనిలో మనం అయిపోగొట్టగలిగినామంటే క్లియర్ గా అయిపోతుంది. సో ఇందాక చెప్పిన టర్మ్స్ అని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇట్ షుడ్ బి షార్ట్ అండ్ సింపుల్. షార్ట్ అండ్ సింపుల్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అట్ ద సేమ్ టైం వాళ్ళకు లాస్ట్ లో మనం చెప్పిన పాయింట్ ఏంటంటే వాళ్ళకు పక్కా ఇది మీరు వచ్చి విని మీరు పక్కా స్టార్ట్ కావాలని ఏం లేదు. జస్ట్ మీరు విన్న తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. ఇది చేయడం వల్ల చాలా చాలా థింగ్స్ అనేటివి వాళ్ళకు కూడా ఒక బర్డెన్ అనేది తగ్గిపోతుంది. క్లియర్. సో ఇలా మనం ఇన్వైట్ చేస్తే ఈ రోజు కూడా మనకి వెన్స్డే వివోపి ఉంది కాబట్టి ఈ రోజు వివోపి ఉంది. బట్ ఇంకోటి నేను చెప్తున్నా, చాలా మంది చూస్తున్నాం, చాలా మంది స్టేటస్ లో వివోపీల గురించి పెడుతున్నారు, లేకపోతే కొన్ని అన్వాంటెడ్ గ్రూప్స్ లో పెడుతున్నారు. కొంతమంది నాకు తెలియకుండా వేరే వాళ్ళు నన్నే ఇండస్ట్రీగా వివోపీకి ఇన్వైట్ చేశాడు. బ్రాడ్కాస్ట్ లో నన్ను కూడా యాడ్ చేసుకున్నారు. బహుశా మన వివోపీకి నన్నే ఇన్వైట్ చేసేసారు. అవునా? సో ఎవరు పట్టించుకోరండి అట్లా చేస్తే, ఎవరు పట్టించుకోరు. మనం ఉండే ప్రాస్పెక్ట్ ని మిస్ చేసుకుంటాం. ప్రాస్పెక్ట్స్ ని మిస్ చేసుకోవద్దు. సో కాబట్టి జాగ్రత్తగా మనం యూజ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి చేయగలిగితే పర్ఫెక్ట్ గా జరుగుతుంది. సో ఈ రోజు కూడా ఈవినింగ్ 7 o'clock కి ఒక వండర్ఫుల్ ప్రెజెంటేషన్ ఉంది. ఐ హోప్ ఈ ఇన్విటేషన్ టిప్స్ మీ అందరికీ హెల్ప్ అయినా అనుకుంటా. దీనిని యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి జరిగే విఓపీస్ కి కొద్దిగా పర్ఫెక్ట్ గా ఇన్వైట్ చేయండి. సో ఇన్విటేషన్ చేసుకుంటే మాక్సిమం నేను చెప్పా కదా, మనం దీన్ని మాస్టర్ వింటేనే కామండి, చేస్తూ 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 ఉంటే వస్తాం. కాబట్టి ఈ ప్రాస్పెక్టింగ్ ని, ఇన్విటేషన్ ని, ఈ రెండుని కనుక మీరు మాస్టర్ అయిపోతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో 60 to 70% మీరు సక్సెస్ అయినట్టే. ఎందుకంటే మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ప్రజెంటేషన్ కానీ, ఫాలోఅప్ కానీ, సేల్ క్లోజింగ్ కానీ, ట్రైనింగ్ పార్ట్ కానీ మొత్తం సిస్టమ్ చూసుకుంటది, మీ అప్లైన్స్ చూసుకుంటారు. మనం చేసుకోవాల్సింది ఏంటంటే మీ గెస్ట్ ని తీసుకొచ్చి ప్రోగ్రామ్ లో ఈ రోజు జరిగే బిఓపిలో లాస్ట్ దాకా నువ్వు కూర్చోబెట్టగలిగితే అక్కడే సేల్ వచ్చేస్తుంది. అవునా? కూర్చోబెట్టడం ఒక్కటి మీ బాధ్యత. దానికి మనం నేర్చుకోవాల్సిన 2 స్కిల్స్ ఏంటంటే, ఒకటి ప్రాస్పెక్టింగ్ కరెక్ట్ గా చేసుకోవాలి, ఒకటి ఇన్విటేషన్ చేసుకోవాలి. సో ఈ ఇన్విటేషన్ ప్రాసెస్ లో కూడా సైకాలజీ ప్రకారం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మనం ఒక 4-5 ఇన్వైట్ చేసాం, వాళ్ళు రాకపోతే మీరు డల్ గా ఫీల్ కావడం కానీ, లేకపోతే డిమోటివేట్ కావడం కానీ ఇది ఉండొద్దు. సో రిజల్ట్ ఏమొస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ కావాలనుకుంటున్నారు కాబట్టి స్టార్టింగ్ మిస్టేక్స్ జరగవచ్చు. కానీ ఎక్కువ మిస్టేక్స్ చేయకుండా ముందుకు వెళ్ళడమే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 21st centuryలో ఎవరు సక్సెస్ అవుతారు అంటే, పక్కన వాళ్ళ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని తొందరగా గ్రో అయ్యే వాళ్ళే. లేదు నా సొంత మిస్టేక్స్ నేను ఇంకా రాయి కొట్టి దాని నుంచి అది మంట తీసుకొచ్చి, అంటే ఆల్రెడీ చాలా మంది చాలా ఇన్వెంట్ చేసినారు లైటర్లు ఇవన్నీ. సో వాళ్ళు ఆల్రెడీ మిస్టేక్స్ చేసి చాలా ఫాస్ట్ గా వచ్చినారు. అలాగే మనం కూడా ఇక్కడ పక్కన వాళ్ళ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకుని చాలా ఫాస్ట్ గా మనం గ్రో కాగలుగుతాం. అందుకు ఇక్కడ మేము చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకుని మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా ఇంకా ఫాస్ట్ గా గ్రో కావాలని అనుకుంటున్నాం. సో ఐ హోప్ ఈ రోజు మీకు బెటర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటా రిగార్డింగ్ ఇన్విటేషన్ గురించి. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఐ వుడ్ థ్యాంక్ టు అర్జున్ సార్ అండ్ ప్రేమ్ కుమార్ సార్ అండ్ ఇండస్ట్రీ వైకి, వైబ్రెంట్ వైకి అండ్ మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, లెట్ us see in today's వివోపి. ఈరోజు 7 o'clock కి జరిగే వివోపిని ఈ ఇన్విటేషన్ స్కిల్ ని యూజ్ చేసుకొని మీరు కూడా మాక్సిమం పీపుల్ ని ఇన్వైట్ చేసి ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేస్తారని అనుకుంటున్నా. సో యూజ్ దిస్. అండ్ మనం సెకండ్ గేర్ కూడా వేయబోతున్నాం. మనకు తెలుసు ఆల్రెడీ మనం వివోపీస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. 1-2-3 స్టార్ట్అప్స్ వచ్చినాయంటే మళ్ళీ గేమ్ మొత్తం మారిపోతుంది. సో కాబట్టి ఈ రోజు కూడా బెటర్ మంచి వివోపితో మనం స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్. సార్ సారీ టు ఇంటరప్ట్. ఒక్కసారి మన లైవ్ లో చేయడానికి ట్రై చేస్తారా? అంటే ఇన్విటేషన్ ఎవరు సార్? ఎవరికి చేద్దాం, ఎవరికైనా చేయొచ్చు. అంటే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ సో దట్ ఏంటి అంటే వాళ్ళకి క్లియర్ గా మనకి అంటే లైవ్ లో ఎందుకనంటే మనం థియరిటికల్ గా వెళ్ళినప్పుడు అంతా బానే ఉంటది, బట్ లైవ్ లో మాట్లాడేటప్పుడు సినారియో అంతా వేరే విధంగా ఉంటది. ఎగ్జాక్ట్లీ. సో ఇందాక నేను అందుకే లైవ్ గా మాట్లాడుకుంటూనే వచ్చాను మాక్సిమం. అంటే మహేష్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని, ఇక్కడ మహేష్ సార్ ఉన్నాడు కాబట్టి నేను ఎగ్జాంపుల్ తీసుకుంటూ వచ్చాడు. సో అరే ఆయననే తీసుకొని 2 సార్లు మనం క్లియర్ అప్ చేసుకున్నాం.
సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సపోజ్ మహేష్ అనే ప్రాస్పెక్ట్, అంటే మహేష్ అనే పర్సన్ ఆల్రెడీ తను ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాడు, అంటే తను ఐ కాఫీ యూజ్ చేస్తున్నాడు. నేను ఫస్ట్ ప్రోడక్ట్ ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు మహేష్ సార్ కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ షేరింగ్ వస్తుంటాడు కాబట్టి, సో తనతో నాకు మంచి ర్యాప్ ఉంది కాబట్టి తననే తీసుకుంటాడు, ఎందుకంటే కొన్ని థింగ్స్ ఉన్నా ఏం కాదు. ఎగ్జాక్ట్. సో మహేష్ సార్ ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్స్ నుంచి సఫర్ అవుతుంటే నా ఫ్రెండే కాబట్టి, అరే మహేష్ అని నేను తనకు ఐ కాఫీ ఇచ్చిన. ఐ కాఫీ ప్రోడక్ట్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత నేను తనకు అప్రోచ్ అయ్యే విధానం వేరు ఉంటుంది. అప్పుడు మనం నీకు ఒక ఆపర్చునిటీ ఉంది ఇవన్నీ కాకుండా మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు తన దగ్గర. సో మహేష్కి వెళ్ళి, మహేష్ ఎట్లుంది ప్రోడక్ట్ అంటే, ఆల్రెడీ తెలుసు రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది. మహేష్ నీకు తెలుసు కదా చాలా మంచి రిజల్ట్ వచ్చిందని. ఎస్. సో నేను ఒకటి చెప్తా మహేష్, నీలాగా ఎంతమంది డయాబెటిక్స్ తో బయట సఫర్ అవుతూ ఉన్నారు చెప్పు. సో ఈ రోజు హెల్త్ ఎంత ఇంపార్టెంటో నీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా నాకు అడిగినావు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మహేష్ నాకు ఇంతకుముందు ఏం అడిగినాడు అంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాస్పెక్ట్. మహేష్ నాకు ఇంతకుముందు నాకు మహేష్ చెప్పనిచ్చే ఫ్రెండ్ కాబట్టి, మహేష్ ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నాడు, మహేష్ కి అక్కడ ఇన్కమ్ సరిపోవట్లేదు, కానీ ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచిస్తుంటా. బట్ ఆయనకి నేను ఎప్పుడు కూడా ప్లాన్ చెప్పలేదు, ఫస్ట్ ప్రోడక్ట్ ఇచ్చిన. ఎందుకంటే ఆయనకి ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే, మనీ కంటే నాకు ఇంతకుముందు ఏం చెప్పినాడంటే, అరే ఈ డయాబెటిక్స్ తో కొద్దిగా నేను కరెక్ట్ గా జాబ్ చేయలేకపోతున్నాను. సో అప్పుడు తనకి డబ్బులు చెప్పడం ఇంపార్టెంట్ కాదు, ప్రోడక్ట్ గురించి చెప్పడం ఇంపార్టెంట్. సో ఇది ప్రోడక్ట్ ఆల్రెడీ హెల్త్ కు సొల్యూషన్ వచ్చింది కాబట్టి నేను అప్పుడు ఏం చెప్పినా అంటే, మహేష్ నీకు ఆల్రెడీ ప్రోడక్ట్ రిజల్ట్ సూపర్ ఉంది నీకు తెలిసిందే. సో నాకు మొన్న ఇంతకుముందు నువ్వు చెప్పినావు కదా, ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ గురించి కూడా కావాలి అని ఎత్తుకుతున్నావు కదా. పర్ఫెక్ట్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ నేను ఒక ప్రోడక్ట్ ఇచ్చిన కదా ఇండస్ట్రీవా అనే కంపెనీ నుంచి. సో నేను ఆల్రెడీ ఒక బిజినెస్ పార్ట్నర్ కూడా ఉన్నా. సో అక్కడ ఇక్కడ ప్రోడక్ట్ ఒక్కటే కాదు, డబ్బులు సంపాదించుకోవడానికి కూడా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది ఒకటి ఉంది. సో ఇటువంటి ప్రోడక్ట్స్ కి మనకి వండర్ఫుల్ ప్రోడక్ట్స్ నీకు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి. దీనికి మనం డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకొని బిజినెస్ కూడా చాలా వండర్ఫుల్ గా చేసుకోవచ్చు, హెల్త్ తో పాటు వెల్త్ కూడా చేసుకోవచ్చు. నువ్వు చెప్పు, నీకు వచ్చింది రిజల్ట్, ఎంతమందికి కాఫీ ఇస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది అంటే నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఎక్సైట్ అవుతారు? చాలా మంది ఎక్సైట్ అవుతారు. సో ఇట్లా దీంతో మనీ కూడా, అంటే హెల్త్ కాదు, హెల్త్ ఒకటి కాదు, మనీ కూడా ఎలా సంపాదించుకోవాలని ఇండస్ట్రీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇస్తుంది మహేష్. నీకు ఇంకా చాలా బాగుంటది. ఈ సండే 7 o'clock కి వివోపి జరుగుతుంది, ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ కనుక నువ్వు అటెండ్ అవుతే, అక్కడ ఇంతకుముందు అటెండ్ అయినా కదా, అప్పుడు ఓన్లీ హెల్త్ గురించి మాత్రమే చెప్తారు. ఈ రోజు దాంట్లో అంటే బిజినెస్ ప్లాన్ గురించి కూడా చాలా ఎక్సైటింగ్ గా చెప్తారు. ఈ రోజు వెనస్డే 7 o'clock కి మీటింగ్ ఉంది. వెనస్డే ఉంది, సండే ఉంది, ఏ టైంలో వస్తావు అని అడిగినామంటే, మోస్ట్ పీపుల్ కొంతమంది వెనస్డే నుంచి, కొంతమంది సండే ఫ్రీ ఉంటా అంటాడు. ఓకే, సండే 7 o'clock కి మర్చిపోవద్దు, నేను లింక్ పంపిస్తా, మళ్ళీ ఒకసారి కూడా గుర్తు చేస్తా. ఓకే, ఉంటా మహేష్. అక్కడితో క్లోజ్ అయిపోయింది. అంటే ఓన్లీ ప్రోడక్టే కాబట్టి ఇంకా డైరెక్ట్ నేను వెళ్ళిపోయాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఐ కాఫీ ఇచ్చింటాం, అది ఇండస్ట్రీ అనే కంపెనీ అని తెలుసు కాబట్టి డైరెక్ట్ దాంట్లో ఇన్కమ్ సంపాదించుకోవడానికి కూడా, ఎందుకంటే తనకు ఆల్రెడీ బిలీఫ్ ఉంది, ఇండస్ట్రీ మీద బిలీఫ్ ఉంది, ఎందుకంటే తను ఆల్రెడీ ప్రోడక్ట్ వాడున్నాడు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం వెళ్ళిపోవచ్చు. అట్లని ప్రోడక్ట్ ఇచ్చాను కదా అని బిజినెస్ ప్లాన్ మొత్తం మళ్ళీ కాల్లో చెప్పకూడదు, షార్ట్ అండ్ సింపుల్ గా ఉండాలి. వెనస్డే ఉంది, లేకపోతే ఇప్పుడు ఉంది, రండి మహేష్, క్లోజ్, అక్కడితో అయిపోయింది. ఇది ప్రోడక్ట్ ఇచ్చిన సినారియాలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. సో ప్రోడక్ట్ కాకుండా మనం కనుక డైరెక్ట్ వెళ్తున్నాము అంటే అది సినారియో వేరే ఉంటుంది. సో ప్రోడక్ట్ కాకుండా మనం వెళ్తున్నాం అంటే, అక్కడ కూడా నాకు మహేష్ గురించి తెలిసింది ఏంటంటే, మహేష్ కి జస్ట్ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ గురించి సంపాదించుకోవాలని ఉంది. సో కాబట్టి అప్పుడు మనం అప్రోచ్ అయ్యేటప్పుడు విధానం కూడా, ఎక్కడ మనం కంపెనీని కానీ ఇవన్నీ కానీ రివీల్ చేయకుండా ఉండాలి. అక్కడ కూడా సేమ్ మహేష్ తో ఆల్రెడీ ఇంతకుముందు మనం ప్రాస్పెక్టింగ్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్ టైం ని మనం చూసుకొని మహేష్ కి కాల్ చేయాలి. మహేష్ కాల్ చేసి, హాయ్ మహేష్ ఎట్లున్నావు, బాగున్నా. ఇక్కడ నేను చెప్తున్నా కదా, మహేష్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ కాబట్టి మరి ప్రొఫెషనల్ గా ఉండాల్సిన అవసరం లేదు. నేను మహేష్ ఎప్పుడు హాయ్ చిరు ఎట్లున్నావు అంటే, మహేష్ ఎట్లున్నా అనే దగ్గర సడన్ గా నేను నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ అయినా కాబట్టి, హాయ్ మహేష్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ అన్నావు అంటే ఏమంటారు? లేకపోతే హాయ్ సార్ అంటే ఫోన్ చేసి, హాయ్ సార్ ఎలా ఉన్నారు అంటే మహేష్ కొద్దిగా అనొచ్చు, ఎక్కడ ఏం మాట్లాడుతున్నా, ఏమైనా పిచ్చిలేసిందారా నీకు? సో కాబట్టి అంత ఓవర్ ప్రొఫెషనాలిటీ అవసరం లేదు. క్లోజ్ కాంటాక్ట్స్ దగ్గర మనం ఎప్పటి నుంచో క్యాజువల్ గా ఉంటాం కాబట్టి అదే క్యాజువాలిటీ మనం మెయింటైన్ చేయొచ్చు. సో మహేష్ కి కాల్ చేసి, మహేష్ రీసెంట్ నా దగ్గర ఒక వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్ ఉంది, అవునా నేను రీసెంట్ గా విన్నా, అది అయితే నీకు చాలా బాగుంటుంది అని అనుకుంటున్నా. ఈ సండే దాని గురించి ఒక మీటింగ్ జరుగుతుంది, నువ్వు కనుక అటెండ్ అయితే అక్కడ నీకు ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అప్పుడు వెంటనే మహేష్ ఏం అడుగుతాడు తెలుసా, బిజినెస్ అంటేనే లేకపోతే
ఇది అంటేనే వెంటనే ఏమంటారంటే చాలా మంది ఏం బిజినెస్ మామ అని అడుగుతారు. అవునా, ఏం బిజినెస్ అని అడుగుతారు. సో అప్పుడు మనం ఏం చెప్తామంటే ఇండస్ట్రీ అని చెప్తాం. ఏంది అంటే అదే ప్రోడక్ట్స్ ఉంటాయి, ఐపల్స్ ఐకాఫ్ అంటే ఏంది అని కదా నువ్వు అడిగినావు కదా చెప్తావు అని వెంటనే ఇండస్ట్రీవా ఐకాఫ్ ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. వెంటనే తనకు చెప్పాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ మహేష్ దాన్ని నేను కాల్లో క్లియర్ గా నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, దానికోసమే నాకంటే ఇంకా బెటర్ పీపుల్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్లియర్ గా చెప్తారు. ఈ సండే 7 o'clock కి ఇంకా మనం ఎక్కడ కూడా కలిసాల్సిన అవసరమే లేదురా, ఈ కోవిడ్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు తెలిసిందే, జస్ట్ మీ ఇంట్లో కూర్చో మహేష్ అంతే, లింక్ పంపిస్తా, దాంట్లో కొంతమంది మాత్రమే ఉంటారు, నీకు కూడా వస్తా అంటే పక్క దానికి లింక్ పంపిస్తా, ఒక 1 hour వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నాం అనుకో, మీ ఇంట్లో కూర్చున్న చోటనే ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ గా వినొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. దాని తర్వాత మనం ఆలోచిద్దాం, దాని గురించి ఏమి ఖచ్చితంగా మనం ఇన్వాల్వ్ కావాలని కూడా ఉండదు ఆ బిజినెస్ లో. బట్ నాకు ఏమనిపించింది అంటే మహేష్ నీకు ఇది సెట్ అవుతుంది అని అనిపించింది, మనకి యూజ్ అవుతుంది అని అనిపించింది, అంతే, అందుకే నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఈ రోజు వెనస్డే 7 o'clock ఒకటి ఉంది, సండే ఉంది. మహేష్ నువ్వు ఏ దానికి రావాలనుకుంటున్నావు, వెనస్డే అయినా సండే అయినా? కానీ అడుగుతాడు, అరే ఇప్పుడే చెప్పురా నాతో, ఎందుకంటే క్లోజ్ ఉంటాడు కాబట్టి, అరే నువ్వే చెప్పురా చిరు, వాళ్ళందరూ ఎందుకు కానీ మనకి మళ్ళా ఫోన్లోనే చెప్పేసేయకూడదు అని. అప్పుడు నువ్వు చెప్పాలి, అరే మామ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, నేను చెప్తున్నా కదా. కొంతమంది అడుగుతారు, ప్లీజ్ ప్లీజ్ కొద్ది హింట్ ఇవ్వ, ప్లీజ్ హింట్ ఇస్తే వస్తా, లేకపోతే కొద్ది ట్రైలర్ చూపి, రాజమౌళి ఉన్న మినిమం ట్రైలర్ చూపిస్తాడు కదా, అట్లా నువ్వు కూడా కొద్ది ట్రైలర్ చూపి. ట్రైలర్ లో అట్లా ఏమి ఉండవు, అవునా? లేకపోతే మనం ఏం చేస్తాం అంటే నువ్వు నీ కోసం కాబట్టి కొద్ది హింట్ ఇస్తున్నా చూడబ్బా, ఇండస్ వివా అని అంటావు, తిక్కోడవాడు వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తావు, చాలా వీడియోస్ వస్తాయి, ఐపల్స్ ఐకాఫ్ అన్నీ వస్తాయి, ఒక 10 నిమిషాల్లో నీకు ఫోన్ చేస్తావు, అవునా? లేకపోతే ఐపల్స్ ప్రతి ఒక్కరు. సో మనం స్టార్టింగ్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు కాల్లోని. సో స్టార్టింగ్ మీరు రివీల్ చేయకండి, అక్కడికి వస్తే నీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మహేష్ కూడా నేను ఏం చెప్పినా, ప్రెజరైజ్ ఏం లేదు, అవునా? రా ఒకసారి వచ్చి విను, మీకు నచ్చితే ముందుకు ఫార్వర్డ్ అవుదాం, లేకపోతే లేదు. సో మహేష్ సార్ మీకు ఇట్లా అంటే మీకు ఏమనిపించింది, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అంటే పక్క మీకు రావాలని, అంటే మీరు పక్క వచ్చి స్టార్ట్ కావాలని లేదు, ఇన్ కేసు అట్లా ఉంటే మీకు ఏమనిపిస్తుంది, రావాలనిపిస్తుందా లేదా? సార్ పక్కా రావాలనిపించింది, ఎందుకంటే ప్రెజర్ పెట్టలేదు, సింపుల్ గా ఇన్వైట్ చేసినారు. అందులో ఒక ఫ్రెండ్ నీకు ఇది సూటబుల్ అవుతుంది అంటే ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఫ్రెండ్ బాగా తెలుసు కాబట్టి నాకు సూటబుల్ అవుతుంది అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రెజర్ లేదంటున్నాడు కాబట్టి 100% విన్నాము, నచ్చితే చేద్దాము అని చెప్పేసి ఖచ్చితంగా రావడము, టోటల్ గా పూర్తిగా వినడం అనేది జరుగుతుంది. ఎస్. సో కొంతమంది అడుగుతారు, ఇది నెట్వర్క్ మార్కెటింగ్, ఇది జాయినింగ్ బిజినెస్, లేకపోతే నేను విన్నాను, చాలా మంది కూడా అంటారు. అప్పుడు మనం చెప్పినాం క్వశ్చన్ అని చెప్పినాం కదా. సో మహేష్ గారికి ఇప్పుడు ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అని అడుగుతాను, మహేష్ అసలు నీకేం తెలుసు మహేష్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, నాకు కొద్దిగా చెప్తావా అంటే జనాలు చెప్పడానికి రెడీగా ఉంటారు కాబట్టి మహేష్ చెప్తాడు, అరే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మా ఫ్రెండ్ కూడా అట్లా చేసిందా, ఇట్లా చేసిందా, లెఫ్ట్ రైట్, అవునా ఇంకా చెప్పు అని చెప్పాలి. లేకపోతే మనం వింటున్నప్పుడు, ఎందుకంటే తనకి ఏం తెలుసో మనం అనలైజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ లో 99.9% వరకు ఎవరికి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలిసింటే వాడు మినిమం 100 కోట్లు సంపాదించాడు. సీరియస్ గా ప్రేమ్ సార్ ఏం చెప్తాడు, నాకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి 1% కూడా తెలియదు అని చెప్తాడు. మరి 1% కూడా ఆయనకు కూడా తెలియదు అంటే మన అత్తకి, మన మామకి, సజ్జనర్కి, వీళ్ళందరికీ ఏం తెలుసు? ఇండియాలో ఉండే చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు రన్ చేసే ఎండీలకి, చైర్మన్లకే తెలుసు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏందో, మళ్ళీ వాళ్ళే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు పెట్టినారు. అట్లాంటి మన ఫ్రెండ్స్ రాంగ్ గా చెప్పడంలో తప్పులేదు. కాబట్టి చాలా మందికి తెలియదు, కాబట్టి మీరు అడగండి తనకి ఏం తెలుసో, ఎక్కడో బయట నుంచి రాంగ్ ఇన్ఫర్మేషన్ తను తెలుసుకుంటాడు, అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో మహేష్ కి ఈ పరంగా ఇంటెన్షన్ ఉందా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే, ఓకే మహేష్ చెప్పింది కరెక్టే, కానీ నిజం ఏంటి అనేది నీకు దీన్ని అటెండ్ అయిన తర్వాత మీకు క్లారిటీగా తెలుస్తుంది, మనం డిస్కస్ చేసుకున్నాం అనేది చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాస్పెక్టింగ్ లో ఇన్విటేషన్ కూడా లిజనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర నుంచి వింటే మనకి చాలా వరకు మనకి తెలుస్తుంది. అందుకే క్వశ్చన్. సో అరే ఇది అదేనా ఐపల్స్ అంటే నువ్వు అవును ఐపల్స్ అట్లా కాదు అడగాల్సి, అవునా ఐపల్స్ అంటే ఏంటి మహేష్ అంటే వాడు చెప్తా, నేను మొన్న విన్నా టీవీలో అదేదో జ్యూస్ అంట కదా, తాగితే పిల్లలు పుడతారంట కదా, అది ఇది అంటే వాడికి ఏం తెలుసో వాడు చెప్తాడు, వాళ్ళకి ఏం తెలుసో అది చెప్తాడు. సో క్వశ్చన్ వాడు అడిగిన క్వశ్చన్ కి మళ్ళీ నువ్వే రివర్స్ క్వశ్చన్ అవునా ఏంటి ఇదని,
వాళ్ళు అప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తారు. క్లియర్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ డిస్కషన్ ఓన్లీ కొద్దిసేపు ఉంటేనే చాలా బెటర్గా ఉంటుంది. దాని గురించి ఎక్కువ ప్రొలాంగ్ కావచ్చు. చెప్పిన అది అక్కడ అయిపోయిన తర్వాత వెంటనే వెనస్డే అన్నా ఉంది, సండే అన్నా ఉంది, ఎప్పుడు వస్తాం మహేష్ అని అడిగితే సండే వస్తాను అనుకో, సరే సండే ప్లాన్ చేసుకుందాం 7 o'clock ఖచ్చితంగా రా, నీకు దాని గురించి లింక్ కూడా పంపించేస్తా, ఒక 2 days ముందు మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్పండి. 2 days ముందు మళ్ళీ మనం ఇన్ఫార్మ్ చేయడం మన డ్యూటీ. ఇలా ఎప్పుడు అనేది వాళ్ళ చాయిస్ ఇచ్చి అక్కడతో కార్లు కట్ అయిపోయాయి. ఇంకా దాని తర్వాత మొన్న అది అయిపోయిన తర్వాత మొన్న మన రమేష్ Good morning, Chiranjeevi. I just want to add some point. Yes, sir. Yeah. So, very good morning, guys. So, invitation, as Chiranjeevi clear గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇన్విటేషన్ లో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఇన్విటేషన్ లో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని చెప్పి. సో ఇన్విటేషన్ ఇస్ అ గేట్వే స్కిల్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఒకరితో ప్రాస్పెక్టింగ్ లో ఇంటరాక్ట్ అవుతాం అండ్ దిస్ ఇస్ అ వే మనం అప్రోచ్ అయ్యేది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విటేషన్ లో ఇన్విటేషన్ లో మీరు రిజెక్షన్స్ ని లేదంటే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. వాడు ఒక ఇన్విటేషన్ కి నో చెప్పాడు అంటే ఈవెన్ ప్రిపేర్ ఫర్ దిస్. నో అనడం అంటే మీరు పర్సనల్ గా తీసుకోకూడదండి. యాజ్ చిరంజీవి సెడ్, తనకు ఆ ఫ్రీడమ్ ఉంటది. ఎవ్రీబడి హ్యాస్ దట్ ఫ్రీడమ్. తనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. దానివల్ల మీరు పర్సనలీ హట్ అవ్వడం జరగకూడదు. సో దానికి ప్రిపేర్ అయ్యి మనం గేమ్ లోకి ఎంటర్ అయినప్పుడు గేమ్ లో విన్ ఉంటుంది, లూజ్ ఉంటుంది. దిస్ ఇస్ లైక్ ఎ గేమ్. అండ్ దాని తర్వాత ఇట్స్ వెరీ సింపుల్. బీ న్యాచురల్, డోంట్ బీ ఆర్టిఫిషియల్. బీ న్యాచురల్. మీకు ఈ బిజినెస్ లోకి మీరు ఎలా వచ్చారు, ఎలా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతే న్యాచురల్ గా మీరు కూడా మాట్లాడితే ఈ బిజినెస్ అంత ఈజీ బిజినెస్. ఇంకోటి ఏమి ఇంత కాంప్లెక్స్ అని అనుకోదండి, ఇంత ఈజీ బిజినెస్ ఇది. ఎందుకంటే చాలా ఇట్స్ జస్ట్ బీయింగ్ న్యాచురల్. జస్ట్ మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు సే ఇన్ దిస్ వే, నేను ఒక ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్నాను, ఈ ఆర్గనైజేషన్ చాలా వైడ్ గా ఎక్స్పాండ్ చేస్తుంది, సో దానివల్ల మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నీకు యూ వాంట్ టు ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ డెఫినెట్లీ నీకు ప్రతి ఒక్కరికి అవసరమైన ఆపర్చునిటీ ఇది. సో మనం కలిసి దీని గురించి డిస్కస్ చేద్దాం. జూమ్ లో దీని గురించి మాట్లాడదాం. నేను జూమ్ లో దీని గురించి షేర్ చేసుకుంటాను. నువ్వు ఒక పర్సన్ వస్తాడు ప్రజెంట్, జస్ట్ ఇన్వైట్ ఫర్ ఎ జూమ్ కాల్. ఈ రోజు కలుద్దామా, రేపు కలుద్దామా, ఆర్ ఎల్స్ వెడ్నెస్డే ప్రెజెంటేషన్, వెడ్నెస్డే ఈవినింగ్ ఒక స్లాట్ ఉంది, ఆ రోజా లేదా సండే రోజా అని గివ్ హిమ్ అన్ ఆప్షన్ అండ్ ఆల్వేస్ బీ ఓపెన్. దిస్ ఈస్ సో న్యాచురల్ థింగ్. సో యాజ్ చిరంజీవి సెడ్, దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో గైస్, ఈ రోజు ఈ స్కిల్ ఏదైతే ఉందో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పదును అవుతుంటది. అండ్ ఇట్స్ జస్ట్ 1 minute కాల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాస్పెక్టింగ్ చేయండి, దాని తర్వాత ఇన్విటేషన్ చేయండి. టుడే ఈవినింగ్ విఓపి ఉంది. సో ప్రాక్టీస్ అండ్ యూజ్ ద విఓపిస్. ఎవ్వరు ఈ రోజు డైమండ్ అయిన ప్రతి ఒక్కరు, బ్లాక్ డైమండ్ అయిన ప్రతి ఒక్కరు ఈ స్కిల్స్ అప్లికేషన్ చేయకోకుండా ఎవరు అవ్వరు. సో ఎంత మీరు అప్లై చేస్తే, ఈ ఒక్క స్కిల్ లో ఇన్విటేషన్ లో మాస్టర్ అయితే యూ క్యాన్ బికమ్ ఎ డైమండ్. మోస్ట్ ఛాలెంజింగ్ స్కిల్, అర్థం చేసుకోగలిగితే మోస్ట్ ఈజియెస్ట్ స్కిల్. ఓకే, సో ఈ రోజు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండ్ దిస్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్. సో ఈ ½ an hour టైంలో మీకు ఏమైతే అర్థమైందో దాన్ని మీ అప్లయన్స్ తో మాట్లాడుతూ ప్రాక్టికల్ అప్లికేషన్ లో పెట్టండి. విల్ గెట్ మోర్ నాలెడ్జ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. బ్యాక్ టు ద ప్రెజెంటేటర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆల్రెడీ ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అనుకుంటా. దీన్ని యూజ్ చేయడం ఎట్లా అనేది ఈవినింగ్ విఓపిలో మీరు యూజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్ లోకేష్ సార్. ఇప్పుడే దీని అప్లికేషన్ పెట్టండి. మార్నింగ్ ఒక 1 hour టైం పెట్టుకొని స్టార్ట్ ఇన్వైటింగ్ పీపుల్ ఫర్ టుడే ఈవినింగ్ విఓపి. ఆల్ ద బెస్ట్. Yes. Thank you, Chiranjeevi sir and Arjun sir for your wonderful insights. And ఇన్విటేషన్ చేసేటప్పుడు మనం చేసే మిస్టేక్స్ అన్ని ఇక్కడ మనం రీకరెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సెషన్ అండి. సో అప్లై దిస్ సెషన్ ఎవ్రీవన్ అండ్ లెట్స్ గో ఫర్ పోలింగ్ టుడే. Polling is started now. This is 1 star, 2 star, 3 star, and 4 star and 5 star. So please participate, everyone. Around 53 people is in this call.
Lokesh, did you launch poll? Yes, sir. I launched it. Super. 90% 5-star rating. So wonderful, sir. And thank you everyone for participating in today's session. And tomorrow we are having very wonderful speaker, Manoj sir, with another wonderful topic. Sharat sir, can I have the poster? Yes. And today evening we are having another wonderful VOP by Chiranjeevi sir. And thank you everyone for attending today's session. This is Akit Lokesh signing off.